సబ్బవరం మండలం కేజీబీవి 2011వ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో సొంత బిల్డింగ్ లేదన్నమాట. సొంత బిల్డింగ్ లేనప్పుడు అద్దె బిల్డింగ్ లో స్టార్ట్ చేయబడింది. అప్పట్లో 35 మంది విద్యార్థులతో స్టార్ట్ చేశారు స్కూలు. అంతేకాకుండా ఇప్పుడంత సదుపాయం అప్పట్లో లేకపోయినప్పటికీ మరి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా కష్టపడి ఈ స్కూల్ని ఈ స్థాయికి తీసుకొని రావడం జరిగింది. సార్, మేడం గారు, అదేవిధంగా 3 సంవత్సరాల తర్వాత ఈ బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయబడింది ఈ స్కూలు. ఎంత చేసినప్పటికీ కూడా అక్కడక్కడ ఇబ్బందులు ఉండేవి. మరి టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వాటన్నిటిని అధిగమించి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా స్కూల్ ఎన్రోల్మెంట్ కోసం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ని ఎంచుకొని వారి కోసం ఊరు తిరిగి ప్రతి గ్రామాల్లో నిజంగా చెప్పాలంటే వాలంటరీగా పనిచేస్తూ ఆటోల్లో ఎండనక వాననక వెళ్ళి కష్టపడి ఈ యొక్క స్థాయికి తీసుకురావడం జరిగింది. సార్, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కానీ విశాఖపట్నంలో కానీ ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ కూడా అదే విధంగా కష్టపడ్డారని సభాముఖంగా తెలియచేయడానికి నేను ఎంతో హర్షిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు, స్టార్టింగ్ నుంచి నాకు